నమస్కారం ఐఫై టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సేవ్ విశాఖ పేరుతో విశాఖపట్నంలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాధర్నా. డి నోటిఫై బాటలోనే మారనున్న నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు. ఐవైఆర్ కృషారావు తీరుపై నెల్లూరులో నిరసన. ఈరోజు గూడూరులో ఒలింపిక్స్ రన్ కార్యక్రమం. యజమానిపై కక్షతో దొంగతనానికి పాల్పడ్డ 2 వ్యక్తులు అరెస్ట్. 3 లక్షల విలువ గల సామాగ్రి స్వాధీనం. అభిమానులపై బాలకృష్ణ ఆగ్రహం. జూబ్లీహిల్స్ లో భారీగా పాత కరెన్సీ నోట్లు స్వాధీనం. నెల్లూరు జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన పర్వం వేగవంతం. నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలపై కీలక నిర్ణయం. సేవ్ విశాఖ పేరుతో భూ కబ్జాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇటీవల విశాఖ జిల్లా భీమిలిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 358 ఎకరాల అసైన్ భూములు తారుమారైన క్రమంలో సేవ్ విశాఖ పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టి తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అసైన్ భూముల అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలనే క్రమంలో రామాయణంలోని ఒక ఘట్టాన్ని గుర్తు చేస్తూ తనదైన శైలిలో వ్యంగ్యాత్మక ఉపన్యాసాన్ని విసిరారు. కానీ మీరు విశాఖపట్నం జిల్లాకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దోచుకునే దానికి మాకు పర్మిషన్ ఇచ్చారు విశాఖపట్నం జిల్లా వాళ్ళని చెప్పి దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, వీళ్ళను బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పి గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ సిట్ లో ఎవరో తెలుసో ఆఫీసర్లంతా కూడా ఈ సిట్ లో ఇది ఎలా ఉంది అంటే సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం కరెక్టేనా అని చెప్పి రావణుడు కుంభకర్ణుని చేత ఎంక్వైరీ చేయిస్తే సిట్ చేయిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అదే ఎంక్వైరీ హనుమంతుని వారితో చేయిస్తే తన్ని లోపలేస్తాడు. ఈ మహాధర్నా కార్యక్రమానికి వామపక్షాలు లోక్సత్తా మద్దతు తెలిపాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసే దిశగా నగరం పట్టణాల్లోని హైవేలన్నీ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లుగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసే దిశగా నగరం పట్టణాల్లో ఉన్న స్టేట్ హైవేలన్నీ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు ఎండిఆర్గా మార్చేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయమై కార్పొరేషన్, మున్సిపాలిటీల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త మద్యం పాలసీ కోసం నేషనల్ హైవే, స్టేట్ హైవే రోడ్లన్నిటినీ డీనోటిఫై చేసి మేజర్ జిల్లా రోడ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రకటించే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఐవైఆర్ కృషా తీరుపై నెల్లూరులో నిరసన జ్వాలలు రేగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐవైఆర్ కృష్ణారావు తీరుపై నెల్లూరులో నిరసన జ్వాలలు రేగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నమ్మి కార్పొరేషన్ పదవి అప్పగిస్తే ఈవైఆర్ ప్రతిపక్షానికి ప్రతినిధిగా మారని నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘం కోఆర్డినేటర్ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ మండిపడ్డారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈవైఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో పేద బ్రాహ్మణులకు మీరైతే న్యాయం చేయగలిగినటువంటి నమ్మకంతో, నిజమైన పేద బ్రాహ్మణుడికి ఫలితాలు పోతాయనేటువంటి ఆశతోటి తాను పెట్టినటువంటి కార్పొరేషన్ యొక్క ఫలితం ఒక సఫలీకృతం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తే మీరేమో పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను కనీసం పక్కన పెట్టేసి వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెట్టుకోవడం, స్వార్థ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ తోటి, కేసీఆర్ తోటి
ముద్రగడ పద్మనాభం గారు బాగా పోరాడుతున్నారు, వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? నిన్ను గౌరవంగా తీసుకొని వచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో పెడితే ఇవన్నీ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వైసీపీకి చెందిన రవికిరణ్ లాంటి వారికి నైతిక మద్దతు పలకడం దారుణమన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఈవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం తొలగించడం సమంజసమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పదవులు అనుభవిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనైతికమైన చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. ఒక శాసనసభను, ఒక శాసన మండలిని వ్యభిచార గృహాల మాదిరి పోస్టులు పెట్టినటువంటి ఇంటూరి రవికిరణ్ను అరెస్టు చేయడం తప్పు. ఇవన్నీ సెటైర్లుగా చూడాలన్నాడు. అనైతికమైనటువంటి పదజాలంతో ఒక వ్యక్తిని మాట్లాడితే అది సెటైరా? ఒక్కసారి ఆలోచించుకోమని కృష్ణారావు గారిని అడుగుతాం. ఐవైఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లేదానికి ఆపేటువంటి శక్తి రావద్దని చెప్పేది ఎవ్వరికీ లేదు. ఈ రాష్ట్రంలో ఏఎస్ అధికారికి కూడా లేదు. కేవలం ఆయన టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి కేవలం ఉద్దేశపూర్వకంగా ఈ 6-7 నెలల కాలంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక మంచి అధికారి పనిచేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా చైర్మన్గా కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఆ విధంగా చేసిన దానికి వెనక గోతులు తవ్వి ఈరోజు ఈ పని చేశాడు కృష్ణారావు గారు. ఇటువంటి వ్యక్తిని తొలగించడం సమంజసం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో పార్టీని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని తొలగించడం అనేటువంటిది సమంజసం. జూబ్లీహిల్స్ లో భారీగా పాత కరెన్సీ నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 7 కోట్ల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లో భారీగా పాత కరెన్సీ నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ నగదు మొత్తం గతేడాది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు కావడం విశేషం. ఈ దాడుల్లో మొత్తం 7 కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లను పోలీసులు గుర్తించారు. ఓ ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో పెద్ద మొత్తంలో రద్దయిన పాత నోట్లు ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి 2 వ్యక్తుల్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వారిలో ఒకరు ఓ సినీ నటికి సమీప బంధువు అని తెలుస్తోంది. వీరిద్దరూ ఈ నోట్లు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎందుకు ఈ కార్యాలయంలో ఉంచారనే విషయాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు నిందితుల్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అభిమానులపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కొంతమంది అభిమానులు బాలయ్యతో ఫోటో తీయించుకోవాలని ఎంతో ఆశతో వచ్చారు. అయితే తన అభిమాన సంఘం నుంచి వచ్చిన వారితో ఫోటో దిగుతూ ఓ వ్యక్తిపై వారి తాలూకు కాదని తెలిసి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పక్కన ఫోటో కోసం వచ్చిన వ్యక్తి మీతో పాట అన్నారు. కాదు అనగానే పో బయటికి అంటూ ఎదురుగా ఉన్న మరో వ్యక్తి ఏంటి ఆ లుక్, పెద్ద పుడింగిలాగా అంటూ సీరియస్ అయ్యాడు. చెప్పండి. నెల్లూరు జిల్లా గూడూరు క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా గూడూరు క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఒలింపిక్స్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ పాల్గొని మాట్లాడారు. సందర్భంగా ఈ యొక్క రన్ ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా హరిచంద్రునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే ఒలింపిక్ క్రీడలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అనంతరం జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఒలింపిక్స్ క్రీడలు ఆంధ్ర రాష్ట్రంలో జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గేమ్స్ ఏది ఉంది మా స్టేట్కి రావాలి గారు నేను కోరుకుంటాను. నెల్లూరు జిల్లా టాప్ ప్రయారిటీ ఉండాలి. మన ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్పోర్ట్స్ లవర్స్ ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, హరీష్ రెడ్డి గారు ఉండొచ్చు, ఎవ్రీబడీ ఈజ్ అ స్పోర్ట్స్ లవర్. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, హరిచంద్రారెడ్డి, సిఐ ఎస్ఐలు సుబ్బారావు, సుధాకర్లు తదితరులు పాల్గొన్నారు.
గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఖేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్ఐ బాబీ తన సిబ్బందితో కలిసి దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని గోగనేనిపురం వద్ద ఉన్న ముత్తమారి అమ్మన్ కళ్యాణ మండపంలో నెల్లూరుకు చెందిన దామరమడుగు కోటేశ్వరరావు, గుణపాడు రాజశేఖర్లు ఎలక్ట్రీషియన్లుగా పనిచేసేవారు. వీరిరువురు కళ్యాణ మండపం యజమాని వద్ద 16,000 రూపాయలు బకాయి పడ్డారు. వీరి ప్రవర్తన నచ్చక పనిలో నుంచి తీసివేశారు. యజమానికి నష్టం చేసే క్రమంలో ప్లాస్మా టీవీలను అపహరించారు. గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఖేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్ఐ బాబీ తన సిబ్బందితో ఆ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి సుమారు 3 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ ప్లాస్మా టీవీలు 5 దొంగతనం జరిగిన కేసులో అరెస్ట్ చేసి వాటిని రికవర్ చేయడం జరిగింది. వాటిని ఈ నెల 5వ తారీఖు మన ముత్తుమారి అమ్మాస్ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి 5 ప్లాస్మా టీవీలు దొంగతనంగా తీసుకుపోయి వాటిని అమ్ముకోవాలని నిన్న వెళ్లే ప్రయత్నంలో రాబడిన సమాచారం మేరకు అరెస్ట్ చేసి వాటిని రికవర్ చేయడం జరిగింది. సదరిద్దరు ముద్దాలని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం కోర్టుకు హాజరుపరుస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పరిశ్రమల స్థాపన శరవేగంగా జరుగుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనా పర్వం శరవేగంగా జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ నెలలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టి ఎంఎస్ఎంలకు అనేక రాయితీలను కూడా ఏర్పాటు చేసింది. స్టాండప్ ఇండియా మిషన్ ప్రవేశపెట్టి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్టాండప్ ఇండియా మిషన్ ప్రవేశపెట్టి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలపై నిఘా ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ విషయమై ఈ నెల 6వ తేదీన డీజీపీ అధ్యక్షతన తీవ్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 24 గంటల పాటు నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోడ్డుపైనే హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, రౌడీయిజాన్ని నివారించి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్నది. ఈ ప్రక్రియకు ప్రభుత్వం 969 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు. వైవీఆర్ఆర్ ఆధ్వర్యంలో పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ. నెల్లూరు నగరంలోని వీవర్స్ కాలనీలో నగర ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎర్రగుంట వెంకటరమణారెడ్డి వైవీఆర్ఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆ సంస్థ సభ్యులైన సీతారామమ్మ, సుధాకర్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా 300 మంది పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. దుత్తలూరులో కారు బోల్తా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం గురువారం స్థానిక దుత్తలూరు సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కొరకు 108 ద్వారా నెల్లూరు తరలించారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రేపు ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. 2వ సెట్ నామినేషన్ పై చంద్రబాబు సంతకం చేయనున్నారు. తొలి సెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతకం చేస్తారు. నంద్యాలలో పర్యటించిన మంత్రి నారాయణ. నంద్యాలలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నంద్యాల రహదారుల వెడల్పుకు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. నిపుణులతో కలిసి రహదారులను పరిశీలించామని తెలిపారు. మంత్రి కాల్వ శ్రీనివాసులకు మాతృవియోగం. రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు మాతృమూర్తి గురువారం ఉదయం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాల్వ పుల్లమ్మ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు మంత్రులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 17వ వార్షికోత్సవం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 17వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నటి గౌతమి, పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో కొత్త భవనాలు నిర్మిస్తాం. మంత్రి పరిటాల సునీత. ప్రకాశం జిల్లా దర్శి రామాలయం వీధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలో సౌకర్యాలు, పిల్లలకు ఇచ్చే గుడ్లు, బియ్యాన్ని ఆమె పరిశీలించారు. అద్దె భవనాలలో ఉన్న అంగన్వాడీలకు త్వరలోనే కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేవ్ విశాఖ పేరుతో విశాఖపట్నంలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాధర్నా. నోటిఫై బాటలోనే మారనున్న నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు. ఐవైఆర్ కృషారావు తీరుపై నెల్లూరులో నిరసన. ఈరోజు గూడూరులో ఒలింపిక్స్ రన్ కార్యక్రమం. యజమానిపై కక్షతో దొంగతనానికి పాల్పడ్డ 2 వ్యక్తులు అరెస్ట్. 3 లక్షల విలువ గల సామాగ్రి స్వాధీనం. అభిమానులపై బాలకృష్ణ ఆగ్రహం. జూబ్లీ హిల్స్ లో భారీగా పాత కరెన్సీ నోట్లు స్వాధీనం. నెల్లూరు జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన పర్వం వేగవంతం. నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలపై కీలక నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఐఫై టీవీ న్యూస్ లో కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం. ఎగ్జిబిషన్ ఇప్పుడు మన కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో అతి పెద్ద ఎగ్జిబిషన్ రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. మా ఎగ్జిబిషన్ లో 80 అడుగుల ఎత్తుగల అతిపెద్ద జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, మీ చిన్నారి పిల్లల కోసం మినీ జీప్, బూమ్ బైక్, హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, అతిపెద్ద బౌన్సర్, మినీ ట్రైన్ మొదలైనవి ఎన్నెన్నో మరియు ఆడవారికి కావలసిన గృహోపకరణ వస్తువులు, ఘర్ సంసార్, ప్లాస్టిక్ ఐటమ్స్, అలంకార వస్తువులు, హైదరాబాద్ బ్యాంగిల్స్, జ్యువెలరీ స్టాల్స్, జైపూర్ హ్యాండ్ బ్యాగ్స్, పింగాణి వస్తువులు, రాజస్థాన్ చెప్పుల్స్ లభించును. మరియు మీ చిన్నారి పిల్లల కోసం టాయ్స్, రిమోట్ టాయ్స్, ఎయిర్ టాయ్స్, స్టేషనరీ ఇంకా ఎన్నో ఆట బొమ్మలు కలవు. మా ఎగ్జిబిషన్ లో సిమ్లా మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, జిల్లీ మసాలా అప్పడం, పాప్కార్న్, షుగర్ క్యాండీ, స్వీట్ కార్న్, చల్లని ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లభించును. నేడే విచ్చేయండి. మీ సాయంకాల సమయాన్ని మా రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ లో ఆనందంగా గడపండి. తప్పక విచ్చేయండి. రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో కావలి. ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో కావలి.